ఆడపిల్లల సంఖ్య పెంచేందుకు ఓవైపు ప్రభుత్వం ఎన్నెన్నో చర్యలు తీసుకుంటుంటే గ్రామాల్లో మాత్రం భ్రూణ హత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆడదానికి ఆడదే శత్రువు అన్నట్టు ఆడపిల్ల పుడితే పురిట్లోనే ప్రాణం తీసేందుకు వెనకాడట్లేదు. పుట్టక ముందే తన మనవరాలని గర్భంలోనే చంపాలనుకుంది ఓ కసాయి అత్త. నెల్లూరు జిల్లాలో జరిగింది దారుణం. ఓవైపు కడుపులో పెరుగుతున్న బిడ్డ పెరుగుతోందన్న ఆనందం, మరోవైపు అదే కడుపుపై యాసిడ్ గాయాలు. ఇది ఓ తల్లికి పట్టిన దుస్థితి. కడుపులో ఆడబిడ్డ పెరుగుతోందన్న అనుమానంతో ఓ అత్త కిరాతకానికి ఇలా మంచం పట్టింది ఓ కోడలు. నెల్లూరు జిల్లా ముతుకూరు మండలం గోడుస్వామి కండ్రికలో జరిగింది దారుణం. ఈమె పేరు నెల్లూరు గిరిజ. తోటపల్లి గూడూరుకు చెందిన నెల్లూరు గిరిజకు గోడుస్వామి కండ్రిగకు చెందిన శ్రీనివాసులతో 2014 ఆగస్టు 14న పెళ్లైంది. ఆ తర్వాత వీరికి ఓ పాప పుట్టింది. భార్యాభర్తల మధ్య ఎలాంటి వివాదాలు లేవు. ఒకరంటే ఒకరికి ప్రేమ, ఒకరి పట్ల ఒకరికి అపారమైన నమ్మకం. అన్యోన్యంగా సాగుతున్న వీరి సంసారంలో శ్రీనివాసుల తల్లి గిరిజ అత్త తాండ్ర లక్ష్మీకాంతమ్మ, ఆమె కూతురు సుభాషిణి విలన్లుగా మారారు. అందం ఉంటే సరిపోదు, పుట్టింటి నుంచి అదనపు కట్నం తీసుకురావాలంటూ వేధిస్తూనే ఉన్నారు. చిత్రహింసలకు గురి చేస్తున్నారు. తన భర్త చూపిస్తున్న ప్రేమ ముందు గిరిజ వీటన్నింటినీ భరిస్తూ వచ్చింది. ఇటీవల గిరిజ మరోసారి గర్భం దాల్చింది. అసలే వరకట్న దాహంతో కోడలిపై కక్ష పెంచుకుంది లక్ష్మీకాంతమ్మ. తన కోడలికి ఈసారి పుట్టబోయేది కొడుకా కూతురా అన్న అనుమానం మొదలైంది. ఇది తెలుసుకునేందుకు గ్రామంలో జాతకాలు చెప్పే ఓ సోదిగాడిని పిలిపించింది. వాడు రాగానే నీ కోడలకు మరోసారి ఆడపిల్ల పుట్టబోతోందంటూ మూఢ విశ్వాసాన్ని ముక్కుసూటిగా చెప్పేశాడు. దీంతో రెచ్చిపోయిన లక్ష్మీకాంతమ్మ తనకు వారసుడు కావాలంటూ గోలగోల చేసింది. మరోసారి కోడలికి ఆడపిల్ల పుట్టబోతోందన్న అనుమానాన్ని పెంచుకుంది. 2 నెలల గర్భవతైన కోడల్ని అబార్షన్ చేయించుకోమని ఒత్తిడి చేసింది. అందుకు కోడలు అంగీకరించలేదు. కొడుకు శ్రీనివాసులు సైతం తల్లికి నచ్చజెప్పేందుకు ప్రయత్నించాడు. కొడుకు మాటలు విన్నట్టు నటించి సైలెంట్ అయింది లక్ష్మీకాంతమ్మ. ఆగస్టు 20న కొడుకు లేని సమయం చూసి అబార్షన్ చేయించుకోవాలని కోడల్ని పట్టుబట్టింది. ఆడపడుచు సుభాష్ని కూడా తల్లికి పంతపాడింది. అందుకు గిరిజ అంగీకరించకపోవడంతో మంచిగా ఉన్నట్లు నటించి కోడలు నిద్రపోయిన సమయం చూసి పొట్టపై యాసిడ్, కిరోసిన్ కలిపి పోసింది. ఆమెను తగలబెట్టేందుకు ప్రయత్నించింది. ఆ బాధను తట్టుకోలేకపోయిన గిరిజ అరుపులు, కేకలతో వీధిలోకి పరిగెత్తింది. దీంతో ఇరుగు పొరుగు వారు వెంటనే 108కు ఫోన్ చేశారు. అనంతరం గిరిజ తల్లిదండ్రులకు సమాచారం అందించారు. దీంతో గిరిజ తల్లిదండ్రులు, ఇరుగు పొరుగు వారు కలిసి బాధితురాల్ని ముతుకూరు పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. ఆపదలో ఉన్న మహిళను ఆదుకోవాల్సిన ముతుకూరు పోలీసులు కాఠిన్యాన్ని ప్రదర్శించారు. రాక్షసిలా ప్రవర్తించిన గిరిజ అత్తకే సపోర్ట్ చేశారు. స్టేషన్లో పోలీసులు ఎవ్వరూ లేరు, పుష్కరాల బందోబస్తుకు వెళ్లారని బుకాయించారు. కేసు తీసుకునేందుకు వీలు కాదని, ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించుకోమని ఉచిత సలహా ఇచ్చారు. అప్పటికే కాలిన గాయాలతో ఉన్న గిరిజను ఆమె తల్లిదండ్రులు, స్థానికులు కలిసి ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. మరోసారి ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదంటోంది బాధితురాలు. 13 రోజులు ఏం సార్, ఇంతవరకు పట్టించుకోలేదు సార్ ముతుకూరు పోలీసు వాళ్ళు. ఆ రోజు తెల్లారి హాస్పిటల్లో చేరిన తర్వాత స్టేషన్కి ఫోన్ చేశారు సార్, మీ అత్త రాజీకి వస్తుంది, మీరు కూడా వచ్చి రాజీ చేసుకోండి, మీకు కేసులు ఏమొద్దు అని చెప్పి అడుగుతున్నారు సార్. అయితే ఆ వాటర్ సెలన్లకి, మంటలకి, నిప్పులకి అలవాటు వేస్తుంది. ఒకవేళ చచ్చిపోయినా కూడా అంతే సార్. అయితే బాధితురాలికి న్యాయం చేయాల్సిన పోలీసులు కేసు వాపస్ తీసుకోవాలని ఒత్తిడి చేస్తున్నారని ఆరోపిస్తున్నారు గిరిజ బంధువులు. గిరిజ అత్తకే మద్దతిస్తున్న పోలీసులు రాజీకి ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. కనీసం మేము స్టేషన్ దగ్గరకు పోయి రాండి సార్, మీరు ఎంక్వైరీ చేద్దు రాండి అంటే అక్కడికి వచ్చి కూడా చూడలేదు. ఆ కిరణాలు క్యాను అవన్నీ అక్కడే ఉండాలని చెప్పి మేమేం తాకలేదు. అక్కడ 3 రోజుల తర్వాత వాళ్ళ అత్త వచ్చి, 2 రోజుల తర్వాత వాళ్ళ అత్త వచ్చి కిరణాల క్యాను దాచిపెట్టేసి ఆ అమ్మాయి పోసుకుంది కిరోసినాలు, మేము పోయలేదు అని చెప్పినట్టుగా జరుగుతుంది. తర్వాత కూడా ఏంటంటే ఎవడో జ్యోతిష్కుడు చెప్పాడని 1.5 నెలలోనే అతను చూసి చెప్పేశాడంట ఆడపిల్ల మళ్ళా పుట్టేదని. అప్పుడు ఆయన టార్చర్ మొదలుపెట్టి కిరోసిన్ పోసి గందరగోళం చేసింది. కానీ ఎన్ని పోసిన తర్వాత కూడా ముతుకూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఆ గ్రామం, అక్కడికి పోయి మేము కంప్లైంట్ ఇచ్చేదానికి వెళ్తే ఆ అమ్మాయిని కంప్లైంట్ లేదు, ఏం లేదు, పోండి మళ్ళీ చూసుకుందాం పోండి, అది ఇది ఒక నెగ్లిజెన్సీగా బిహేవ్ చేశారు వాళ్ళు. గిరిజ కడుపులో పెరుగుతున్న బిడ్డ పరిస్థితి ఏంటన్నది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. త్వరలో చేయబోయే స్కానింగ్ లో బిడ్డ ఆరోగ్య పరిస్థితి తెలుస్తుందని అంటున్నారు. తగ్గుతున్న బాలికల నిష్పత్తిని పెంచాలని, భ్రూణ హత్యలకు కారణమైన లింగ నిర్ధారణ పరీక్షలను నిషేధించాలని ప్రభుత్వం కఠిన చట్టాలను అమలు చేస్తున్న గ్రామాల్లో మాత్రం ఇలాంటి దారుణాలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి.